హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాన్వి అండ్ మామ్. ఈరోజు వీడియోలో మనం పచ్చిపులుసు ఎట్లా చేసుకోవాలో చూసేద్దాం. పచ్చిపులుసు కూడా వీడియో తీసి పెట్టాలా అని అనుకోవచ్చు. ఒకప్పుడు నాకు కూడా పచ్చిపులుసు చేయడం రాక యూట్యూబ్లో మస్తు సెర్చ్ చేసేదాన్ని పచ్చిపులుసు ఎట్లా చేయాలని. ఈ వీడియో ఓన్లీ తెలియని వాళ్ళ కోసమే, తెలిసిన వాళ్ళైతే బ్యాడ్ కామెంట్స్ చేయకండి. ఎవరో ఒక్కరికైనా యూజ్ అవుతుంది కదా, ఎవరో ఒక్కరైనా నా వీడియో చూసి చేస్తారు కదా. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే చింతపండు మంచిగా చాలా సేపు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత మంచిగా గుజ్జు తీసుకోవాలి, మంచిగా స్మాష్ చేసుకొని మంచిగా చిక్కటి గుజ్జు తీసుకోవాలి. తర్వాత అది పక్కన పెట్టేసుకొని ఒక పొయ్యి మీద కడాయి పెట్టుకొని మంచిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని ఎండుమిర్చి వేసుకోవాలి. అవి కొంచెం బ్లాక్ కలర్ అయిన తర్వాత మంచిగా వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు కూడా వేసుకోవాలి. నా దగ్గర కరివేపాకు లేదు కాబట్టి నేనైతే కరివేపాకు వేసుకోలేదు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకోవాలి. అవి పచ్చివాసన వేదాకా కొంచెం సేపు కలుపుకోవాలి. తర్వాత మనం పక్కకు పెట్టుకున్న పచ్చిపులుసు ఉన్నది కదా, అదైతే తీసుకొని మంచిగా ఇందులో పోయాలి. పోసి ఉప్పు కారం వేసుకోవాలి తగినంత. తర్వాత ఒక పొంగు వచ్చిన తర్వాత అందులో కొంచెం బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకున్నాక అది ఒక 2 పొంగులు వచ్చేదాకా మంచిగా మరిగించుకోవాలి. తర్వాత ఒక 5-10 మినిట్స్ మరిగించుకుంటే సరిపోతుంది. కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఇంకా మంచిగా మరిగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని అందులో మంచిగా కొత్తిమీర వేసుకోవాలి పిడికెడు. తర్వాత కొన్ని ఆనియన్స్లో జీలకర్ర వేసి మంచిగా స్మాష్ చేసి వేసుకోవాలి. ఇంకా ఈ పచ్చిపులుసు అయితే చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.